అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు హన్మకొండలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కానివ్వండి, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారని ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. అమ్మ నమస్కారం. చెప్పండి సార్, ఈరోజు ఈ ముఖ్య సమావేశం దేనికి? పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడానికి, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, తర్వాత ఒక ఎదురుదెబ్బ తగిలింది కదా, దానికి సంబంధించిన ఆత్మవిమర్శ చేసుకొని మళ్ళీ తిరిగి ఆత్మశక్తిని పుంజుకొని తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుకునే దిశగా ఒక నిబద్ధతతో కృషి చేసేటువంటి ప్రేరణనివ్వడం కోసం వాళ్ళకి ఈ సభ. ఎన్ని స్థానాలు గెలవబోతున్నాం అనుకుంటున్నారు? ఫోర్కాస్ట్ చేయటం ఎందుకంటే తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ యొక్క అవసరం ఉంది. పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడిన చరిత్ర నాటి నుంచి నేటి దాకా బీఆర్ఎస్కి మాత్రమే ఉంది. కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడూ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడలేదు. బీజేపీ ఎంపీలు కొట్లాడలేదు. ఉదాహరణకి మీరు 7 మండలాలు లాక్కున్నారు, సీలేరు ప్రాజెక్టును తీసుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ అత్యధిక ఎంపీల సంఖ్యను కలిగి ఉంది రాజ్యసభలో, కానీ ఆ బిల్లును అడ్డుకోలేదు. ఎప్పుడు కూడా ఒక కోచ్ ఫ్యాక్టరీ కావాలని కానీ, లేదా నవోదయ స్కూల్ ఎందుకు ఇవ్వటం లేదని కానీ, ఒక కేంద్రీయ విద్యాలయం కావాలని కానీ, ఒక గిరిజన యూనివర్సిటీ కావాలని కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ పెడుతున్నాం దానికి తగిన మద్దతునివ్వమని కానీ, ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని కానీ పోరాడిన చరిత్ర కాంగ్రెస్ ఎంపీలకు కానీ బీజేపీ ఎంపీలకు కానీ లేదు. ఈ నెలలు అవుతుంది తెలంగాణ ఏర్పడి, బీజేపీ అధికారంలో ఉంది 10 సంవత్సరాలుగా, వాళ్ళు జాతీయ హోదా ఇవ్వలేదు. కనుక ఆ పోరాడిందంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్. బియ్యం కొనమంటే, యాసంగి బియ్యం కొనమంటే పోరాడింది ఎవరు? మళ్ళీ బీఆర్ఎస్. కనుక బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ హక్కుల కోసం నిలబడుతుంది. ప్రాంతీయ స్వభావం బీఆర్ఎస్కు మాత్రమే ఉంది. ప్రాంతీయ ఆకాంక్షల మీద పట్టింపు బీఆర్ఎస్కి మాత్రమే ఉంది. అది పేరులో బీఆర్ఎస్ అయినా సారాంశంలో టీఆర్ఎస్ అయినా. అందుకని ప్రజలు బీఆర్ఎస్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తాం. ప్రజలు స్పందిస్తారు డెఫినెట్గా. అంటే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా కానివ్వండి, యావత్ తెలంగాణ కార్యకర్తలకి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇదొక తాత్కాలికమైనటువంటి అవరోధం, దీనికి ఎవరు కృంగిపోవాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి తెలంగాణ స్వభావం లేదు. అన్నిటికీ మించి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఒక గంభీరమైన విజన్ లేదు. కేవలం అధికారకాంక్ష, రాజకీయ లబ్ధి, ఇంతకు మించినటువంటి గంభీరమైనటువంటి భావన ఉన్నటువంటి నాయకత్వం కాదు. తాత్కాలికంగా పర్సెప్షన్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ కొంత బలహీనపడిన కారణంగా ఒక అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని ఉండవచ్చు. అండ్ వాళ్ళు ఇచ్చిన అలవికాని హామీలన్నిటిని కూడా నెరవేర్చలేని స్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. దాన్ని ప్రజలకు ముందు తాము ఎక్కడ బయటపడిపోతాము అని చెప్పి ప్రతిపక్షం మీద తీవ్రమైనటువంటి ఒక దాడికి పూనుకుంటున్నారు, హింసకు పూనుకుంటున్నారు, లేదా రకరకాల ఆరోపణలు చేసి వ్యక్తిత్వ హననానికి పూనుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతాయి, ఇది సాధారణమైనటువంటిదే. తర్వాత కొంతమందిని లాక్కుపోతారు, ఎగరేసుకుపోతారు, ఇవన్నీ జరుగుతాయి, ఇది రొటీన్. కానీ ఎవరైతే తెలంగాణ ప్రయోజనాల పట్ల నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా నిలబడి ఉంటారు. ఇటువంటి ఆటుపోట్లు ఇదివరకు చాలాసార్లు ఎదుర్కొన్నారు. చాలా పాతాళానికి పోయిన స్థితి నుంచి తిరిగి ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరిన చరిత్ర బీఆర్ఎస్కు ఉంది. కనుక దాని నుంచి ప్రేరణను తీసుకుంటాం, ఈ అనుభవం నుంచి పాఠాలని తీసుకుంటాం, లక్ష్యం వైపు పురోగమించేటువంటి చైతన్యాన్ని తిరిగి అందుకుంటాం. మీ పార్టీ నుంచి కాంగ్రెస్లో కానివ్వండి, ఇతర పార్టీలకు కూడా చాలామంది కీలక నాయకులు కానివ్వండి, కార్యకర్తలు వెళ్తున్నారు. దాని మీద మరి మీ స్పందన? కీలక నాయకులే కాదు, లోలక నాయకులు అటు ఇటు తిరుగుతుంటారు. లోలకం ఒకసారి ఇటు పోతుంది, ఒకసారి అటు పోతుంది కదా. అట్లా పోయేవాళ్ళు పోతారు అనుకోండి. అది ఇదివరకు కూడా జరిగింది కదండి, రాజశేఖర రెడ్డి సమయంలో అది జరిగింది. తెలంగాణ టీఆర్ఎస్లో చేరితే తెలంగాణ ప్రయోజనాలకు నిలబడతారు అని చెప్పి తెలంగాణ రాజకీయ శక్తిని పెంచే క్రమంలో టీఆర్ఎస్లోకి అనేక మందిని కేసీఆర్ గారు చేర్చుకోవచ్చు. కానీ మిగతా పార్టీలకు తెలంగాణ స్వభావం లేదు. అక్కడికి పోయిన తర్వాత మీరు తెలంగాణ ప్రయోజనాలకు నిలబడలేరు అనేది గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి. ఇవాళ కాంగ్రెస్ ఏం చేసింది? కేఆర్ఎంబీ మీద హక్కులను కట్టబెట్టింది, కేంద్రానికి కట్టబెట్టింది. దాని పర్యవసానాలు తెలంగాణకు ఎంత విఘాతాన్ని కలిగిస్తాయి తెలంగాణ ప్రయోజనాలకు? ఈ నైజాన్ని గుర్తెరగండి అని చెప్పి తెలుసుకోవాలి.
వింటున్నారు కదా, రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కువ స్థానాలను సంపాదించడానికి అలానే ప్రజల సమస్యల మీద మేము కొట్లాడతాం, వెళ్ళిపోయేటువంటి నాయకులను ఎవరో ఆపరు, ఇది గతంలో కూడా జరిగింది, మా పార్టీకి ఇది పెద్ద విషయం ఏం కాదు అంటూ ఈ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తను బలపరిచేలా చేయడమే మీ ముఖ్య కార్యక్రమం ఉద్దేశం అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.